సిలికానాంధ్ర కూచిపూడి యొక్క ఉన్నటువంటి నృత్య సమావేశాన్ని చాలా కన్నుల పండుగ జరుపుకుంటున్నటువంటి ముఖ్యంగా దీనికి అధ్యక్షులుగా ఉండి అన్ని రకాలుగా కృషి చేస్తున్నటువంటి శ్రీ ఆనంద్ గారు, అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ శ్రీ బుద్ధప్రసాద్ గారు, పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి కవిత గారు, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు రాధా రాజారెడ్డి గారు, శ్రీమతి శోభానాయుడు గారు, మిగతా అనేక మంది మన యొక్క కూచిపూడి నాట్యంలో నిష్ణాతులైనటువంటి మహానుభావులారా మరియు వివిధ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో ఈ యొక్క కూచిపూడి నృత్యం యొక్క ప్రదర్శనతో పాటు ఈ యొక్క మహాసభలాగా జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ నేను పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను, స్వాగతం కూడా తెలియజేస్తా ఉన్నాను. నేను కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రతినిధిగా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తరఫున కూడా నేను మీకు అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మన కూచిపూడి నాట్యం అనేటువంటిది నాకు ఇక్కడే చెప్పారు. ఏమిటంటే సుమారుగా 12 దేశాల నుంచి 6,000 మంది నృత్య కళాకారుల యొక్క ఉన్నటువంటి ప్రదర్శన జరపడం, చివరికి 28వ తేదీ వరకు 10,000 మంది ఈ నృత్య ప్రదర్శనలో పాల్గొనేటువంటి సంఖ్య ఏది ఉందో ఇది బహుశా భారతదేశంలోనే ఇది గొప్ప సంఘటన అని నేను హృదయపూర్వకంగా భావిస్తూ ఉన్నాను. ఇంతమంది నాట్యమణులు చాలా పెద్ద సంఖ్యలో ఈ కూచిపూడి భరతనాట్యమైన ఈ కూచిపూడికి ఉన్నటువంటి విశేషత చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఇది ఒక భారతీయ సంస్కృతిలో ఆధ్యాత్మికమైనటువంటి ఒక భావనని అనేకమైనటువంటి భంగిమలతోటి ప్రదర్శన చేయడం, చిన్నప్పటి నుంచి ప్రత్యేకించి బాలికలు చాలా కృషి చేసి తమ యొక్క నైపుణ్య కౌలశాన్ని వాళ్ళ స్కిల్స్ని వాళ్ళు ఏ విధంగా అంటే శరీరాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ మీ మనస్సునంతా కూడా ఏకాగ్రతతో చేసేటువంటి ఏకైకమైనటువంటి నృత్యము ఇది కూచిపూడి అని నేను హృదయపూర్వకంగా భావిస్తూ ఉన్నాను. కేవలం ఒక శరీరమే కాదు, చాలా డ్యాన్సులు శరీరంతో చేయబడతాయి, కానీ ఈ కూచిపూడి ఇది మనస్సును ఏకాగ్రత చేసి మనము పరమేశ్వరుని యొక్క ఆలోచనతో మనం ఈ యొక్క నృత్యాన్ని చేస్తున్నాం. అందుకనే మహిషాసుర మర్దన కానీ లేక అనేకమైనటువంటి రామాయణంలో ఉన్న సంఘటనలు కానీ అనేకమైనటువంటి సంఘటనలను తీసుకొని మీరు నృత్య ప్రదర్శన చేయడం దేశ విదేశాల్లో ఇవాళ గుర్తింపు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఏదైనా విదేశాలకు సాంస్కృతికమైనటువంటి పర్యటనలు పంపిస్తే దాంట్లో అత్యధికమైన వాళ్ళు కూచిపూడి భరతనాట్యం వాళ్ళే ఉంటారన్న విషయం కూడా నేను మీకు హృదయపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాను. వేరే అనేకమైనటువంటి డ్యాన్సులు ఎన్నున్నా కూచిపూడికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఉన్నది. ఇది ముఖ్యంగా నేను కూచిపూడి గ్రామానికి కూడా వెళ్ళాను. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆ గ్రామాన్ని మనము విదేశాలకు తప్పకుండా దానికి ఒక కేంద్ర బిందువుగా తయారు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తప్పకుండా పూనుకోవాలని నేను హృదయపూర్వకంగా భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే అక్కడి నుంచి ఇది ప్రారంభమైనటువంటి కళ. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ కూచిపూడిని మనము
గ్రామానికి మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఒక ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే మరి ఈ యొక్క నృత్య ప్రదర్శనలో ఇంతమంది ప్రముఖులు దీని మీద నేను బాగా లోతుగా చూశాను. మీరు దీన్ని ఒక జీవన ఆరాధనగా పెట్టుకున్నారు. ఒక లైఫ్ డివోషన్ అంటారు. మీరు ఈ కళకే అంకిత భావంతో మీరు పనిచేస్తూ ఉన్నారు. అలాంటి అనేకమైనటువంటి అకాడమీలు ఏవైతున్నాయో ఆ అకాడమీలను కూడా 2 రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యధికంగా ప్రోత్సహించాలని నేను తప్పకుండా మనవి చేస్తూ ఉన్నాను. దాంతోపాటు నేను తప్పకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దృష్టి కూడా తీసుకెళ్ళి దీనికి రావాల్సినటువంటి ప్రాచుర్యం కోసం నేను కేంద్ర మంత్రిగా నా వంతు కృషి తప్పకుండా చేస్తానని నేను హృదయపూర్వకంగా మీకు మనవి చేస్తూ, నన్ను ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఈ యొక్క పెద్దలు, ఈ యొక్క మన ఆనంద్ గారితో పాటు ఉన్నటువంటి ఒక ఫౌండర్ మన యొక్క ఆనంద్ కూచిపట్ల గారు, అదేవిధంగా చెన్నయ్య గారు, వాళ్ళందరికీ కూడా నేను పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్.